Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important relative pronoun, that is what. రిలేటివ్ ప్రొనౌన్ వాట్ అనే దాని గురించి మనం చూస్తున్నాం. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఆర్ యూ, అట్లాంటివి మనం చూస్తాం. అది ఇంటరాగేటివ్ వర్డ్స్ అన్నమాట. అది ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. కానీ కొన్ని విచ్, హూ అయ్యి ఆ కోవకు చెందిందే ఈ వాట్ అనేది కూడా. ఇది రిలేటివ్ ప్రొనౌన్, దీని రోల్ ఇక్కడ వేరే. వాట్ అంటే దట్, విచ్ అని. ఈ ప్రొనౌన్లో యాంటిసిడెంట్ అయిన దట్టు, రిలేటివ్ ప్రొనౌన్ అయినటువంటి విచ్ రెండు ఉన్నాయన్నమాట. యూనిట్ ఉన్నాయి దాంట్లో. వాట్ సబ్జెక్టివ్ కేసు అదే, ఆబ్జెక్టివ్ కేసు కూడా అదే. పొస్సివ్ కేసు లేదు. ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ డన్ కెనాట్ బి అన్డన్. అంటే వాట్ అంటే ఏంటి, దట్. విచ్ ఈజ్ డన్ కెనాట్ బి అన్డన్ అని. ఇక్కడ హిడెన్ అన్నమాట. ఇది ఇంప్లిసిట్. విచ్ ముందు ఉన్న యాంటిసిడెంట్ ఇంప్లిసిట్ కనపడదు అన్నమాట. ఈ వాటిలో దాగి ఉంది. అందులో ముందు, వాటికి ముందు దట్టు అట్టాడు పదాలు పెట్టకూడదు, అది కామన్ ఎర్రర్. ఐ డోంట్ నో వాట్ యు సే. ఒక సినిమా పాటలో ఇంతకుముందు చెప్పుకున్నా, ఐ డోంట్ నో వాట్ యు సే అంటాడు. అంటే నో అన్నాడు, తర్వాత దట్టు వాడాడా వాళ్ళ. ఐ డోంట్ నో దట్ విచ్ యు సే అని. నువ్వు చెప్పింది నాకు తెలియదని. ఈ విధంగా ఇది అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోండి. అంటే మనకి యాంటిసిడెంట్ కనపడినప్పుడు ఈ వాట్ అనేది హెల్ప్ చేస్తుంది మనకి. ఇది బాగా అబ్జర్వ్ చేయండి, మనకి స్పోకన్లో, రిటర్న్లో అన్నింటిలో ఉపయోగపడుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.